So ikkada 15th question, in the reaction of dash the two non-identical antigens. That means there are two different antigens. Different antigens are applied into two adjacent wells. ఓకే. సో ఒక మనం పెట్టి డిష్ని తీసుకొని అందులో అగరోజ్ మీడియంని అగరోజ్ జెల్ని కనుక అందులో పోసిన తర్వాత సాలిడిఫై అయిన తర్వాత రెండు వెల్స్ని బ్రేక్ చేసి ఆ వెల్స్ని క్రియేట్ చేసి ఆ వెల్స్ లోపల యాంటీజెన్స్ ని పోసాను, టూ డిఫరెంట్ యాంటీజెన్స్. ఓకే. ఆ జెల్ లోపల ఏముంది, యాంటీబాడీస్ ఉన్నాయి. ఓకే. ద ప్రిస్పిటిన్ బ్యాండ్స్ అంటే అప్పుడు ఏమవుతుంది, యాంటీజెన్ యాంటీబాడీస్ డిఫ్యూజ్ అయ్యి ఇంటరాక్షన్ అయ్యి ప్రిసిపిటేషన్ ఫామ్ అవుతుంది, బ్యాండ్స్ ఫామ్ అవుతాయి. ఆ బ్యాండ్స్ ఎలా వస్తుందంటే ఎక్స్ లాగా ఒకదాన్ని ఒకటి క్రాస్ అవుతాయి. అలాంటి దాన్ని ఏమంటాం అనేది అడుగుతున్నది ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ చూద్దాము. Actually, we already discussed about the agglutination reaction where particulate antigen interacts with the antibody. But in case of precipitation reaction, the another kind of antigen antibody interaction in which the uh, particulate instead of particulate antigen we use soluble antigen that interacts with the specific antibody to form a precipitation బ్యాండ్ ఆర్ ప్రిసిపిటేషన్ రింగ్ లాంటిది ఫామ్ అవుతుంది. అక్కడ మనకి ఏం ఏర్పడ్డది, విజిబుల్ క్లంపింగ్ అనిపించింది అగ్లూటినేషన్ లో. కానీ ఇక్కడ క్లంపింగ్ లాంటిది కనిపించదు, ఒక బ్యాండ్ లాగా ప్రిసిపిటేషన్ బ్యాండ్ లాగా చిన్నగా కనిపిస్తుంది వైట్ కలర్ లో. ఓకే. సో ఎందుకు అంటే అది దీనంత క్లంపింగ్ ని అది క్రియేట్ చేయలేదు, ఎందుకంటే సాల్యుబుల్ యాంటిజెన్ చిన్నగా ఉంది, అది పార్టికులేట్ కాదు, సెల్స్ కూడా కాదు, చిన్న ప్రోటీన్ మాలిక్యూల్స్ టాక్సిన్ మాలిక్యూల్స్ అలాంటివి. ఓకే. ఈ ప్రిసిపిటేషన్ మళ్ళీ మేజర్ గా టూ టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటిది అని అంటే ప్రిసిపిటేషన్ ఇన్ సొల్యూషన్. సో మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని టెస్ట్ ట్యూబ్ లో సొల్యూషన్ తీసుకున్న ఆ సొల్యూషన్ లో ఏముంది, పైన ఉన్న సొల్యూషన్ లో యాంటీజెన్ ఉంది, కింద ఉన్న సొల్యూషన్ లో యాంటీబాడీ ఉంది. ఓకే. యాంటీజెన్ ఫస్ట్ యాంటీబాడీ సొల్యూషన్ అంటే యాంటీ సీరం తీసుకున్నాం, తర్వాత దానికి యాంటీజెన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇవి రెండు డిఫ్యూజ్ అవుతుంది. సో యాంటీజెన్ డిఫ్యూజెస్ డౌన్వర్డ్స్ అండ్ అట్ ద సేమ్ టైం యాంటీబాడీ డిఫ్యూజెస్ అప్వర్డ్స్. సో అప్పుడు ఏమవుతాయి, అవి రెండు ఒకదాన్ని ఒకటి ఎక్కడైతే టచ్ అయినాయో అక్కడ ఏమవుతుంది, అక్కడ ఒక ప్రిసిపిటేషన్ ఇంటరాక్షన్ ఏర్పడుతుంది, యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రిసిపిటేషన్ ఏర్పడుతుంది. ఓకే. ఈ రకంగా అనిపిస్తుంది. సో దిస్ ఇండికేట్స్ దట్ దిస్ యాంటీజెన్ ఈజ్ స్పెసిఫిక్ టు దిస్ యాంటీబాడీ. ఒకవేళ మన బాడీలోంచి తీసి సపోజ్ ఇప్పుడు మనకు ఒక టెస్ట్ చేస్తున్నాం, ఒక ఇన్ఫెక్షన్ గురించి టెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందా రాలేదా అన్నది మనం తెలుసుకోవాలంటే మన బ్లడ్ తీసుకుంటాం, తీసుకొని సీరం తీసుకుంటాం, అది యాంటీజెన్ లాగా పనిచేస్తుంది. అందులో బ్యాక్టీరియా ఉండొచ్చు ఉండకపోవచ్చు, సపోజ్ బ్యాక్టీరియాకి సంబంధించిన ప్రోటీన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే. వైరల్ టెస్ట్ లాంటిది. తర్వాత మనము బయట బయట మనకి ఆల్రెడీ రెడీమేడ్ గా ఉన్న యాంటీబాడీస్ ని యాంటీ సీరం ని తీసుకొస్తాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ యాంటీ సీరం ఇది రెండింటిని కలిపినప్పుడు ఈ ప్రెసిపిటేషన్ బ్యాండ్ ఏర్పడితే మనకి పాజిటివ్ టెస్ట్ అన్నట్టు. అంటే మనకు ఆ డిసీజ్ సంబంధించిన యాంటీజెన్ మన బాడీలో ఉందన్నట్టు. నెగిటివ్ వచ్చింది అనుకోండి, అది కాదు, నెగిటివ్ టెస్ట్. ఓకే. సో ఇక్కడ పైన యాంటీజెన్స్ ఉన్నాయి, కింద యాంటీబాడీస్ ఉన్నాయి, ఇవి రెండు కలిసే చోట యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్, జోన్ ఆఫ్ ఈక్వివాలెన్స్ అంటే ఎక్కడైతే ఈక్వల్ క్వాంటిటీలో యాంటీజెన్ యాంటీబాడీ ఈక్వల్ క్వాంటిటీలో ఉంటాయో అక్కడ మాత్రమే ప్రెసిపిటేషన్ రింగ్ ఏర్పడుతుంది. ఓకే. ఈ యాంటీబాడీస్ పైకి కూడా వెళ్తాయి, కానీ ఇక్కడ ప్రెసిపిటేషన్ ఏర్పడదు. ఎందుకు, పైన యాంటీజెన్స్ ఎక్కువ ఉంటాయి, యాంటీబాడీస్ తక్కువ ఉంటాయి. ఈ ప్రెసిపిటేషన్ రింగ్ కన్నా కింద యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి, యాంటీజెన్స్ తక్కువ ఉంటాయి. సో అలా ఉండదు, రెండు కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్ లో ఉండాలి, అప్పుడు మాత్రమే క్లంపింగ్ వస్తుంది. లేకపోయేది ఉంటే అవి రెండు అన్ని సపరేట్ అవుతాయి, ఇంట్రాక్షన్ అవుతుంది కానీ సపరేట్ ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయగలం. ఓకే. సో ద ప్రెసిపిటేషన్ బ్యాండ్ ఆల్వేస్ అక్కర్స్ అట్ జోన్ ఆఫ్ ఈక్వివాలెన్స్ వేర్ the amount of antigen is equivalent to the amount of antibodies. ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు దీన్ని ఏమంటాము, ప్రిసిపిటేషన్ ఇన్ సొల్యూషన్. ఇప్పుడు సొల్యూషన్ లో కాకుండా ఓకే ఏం చేయొచ్చు, మనం జెల్లులో కూడా చేయొచ్చు. జెల్లులో చేస్తే దాన్ని ఇమ్యూనో డిఫ్యూజన్ అంటాం. ఓకే. ఇమ్యూనో డిఫ్యూజన్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో సింగిల్ ఇమ్యూనో డిఫ్యూజన్ ఉంటుంది, అంటే ఇది ఒక పెట్రీ డిష్, ఈ పెట్రీ డిష్ లో మధ్యలో ఒక అగరోజ్ జెల్లుని మనం సాలిడిఫై చేసాము, మధ్యలో చిన్న హోల్ చేసాము, ఈ హోల్లో యాంటీజెన్ ని పోసాము మనము. ఓకే. ఈ జెల్లో ఆల్రెడీ
జెల్ ప్రిపేర్ చేసినప్పుడే యాంటీబాడీస్ ఇందులో మిక్స్ చేసాము. సో మొత్తం జెల్లో మొత్తం యాంటీబాడీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, దిస్ యాంటీజెన్ డిఫ్యూజెస్ అవుట్వర్డ్స్ ఫ్రమ్ ద వెల్ నుంచి అవుట్వర్డ్స్ డైరెక్షన్ లో ఇట్లా సర్క్యులర్ గా స్ప్రెడ్ అవుతా ఉంటుంది. స్ప్రెడ్ అవుతా ఉంటే ఏమవుతుంది, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాంటీజెన్ నియర్ ద సెల్ ఈజ్ హయ్యర్. ఓకే, ద కాన్సన్ట్రేషన్ గ్రాడ్యువల్లీ డ్రాప్స్ యాజ్ ద యాంటీజెన్ స్ప్రెడ్స్ అవే. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ప్రెడ్ అవుతా ఉంటే ఏమవుతుంది, యాంటీజెన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది, యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ మాత్రం ఈక్వల్ ఈక్వల్ ఇన్ ఆల్ ఏరియాస్, అన్నిట్లలో మిక్స్ అయింది కాబట్టి ఈక్వల్ గా ఉంది. సో ఎక్కడైతే యాంటీజెన్ కాన్సన్ట్రేషన్ యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ ను కనుక మ్యాచ్ చేస్తుందో అక్కడ ఈ ప్రిసిపిటేషన్ బ్యాండ్ అనేది ఏర్పడుతుంది. దీన్ని జోన్ ఆఫ్ ఈక్వివాలెన్స్ అంటాం, ప్రిసిపిటేషన్ బ్యాండ్ ఇలా ఏర్పడుతుంది. ఇన్ కేస్ ఒకవేళ రెండు యాంటీజెన్స్ ని రెండు యాంటీబాడీస్ ని కనుక టెస్ట్ చేయాలనుకుంటే, ఒకటే యాంటీబాడీ ఉంది, రెండు యాంటీజెన్స్ ఉన్నాయనుకోండి, అది టెస్ట్ చేయాలనుకుంటే మనకి ఈ మూడు రకాలు ఉన్నాయి. సో ఇది ఒక పెట్రి డిష్ అనుకుందాం, ఇవన్నీ వెల్స్ ఉన్నాయి. ఈ వెల్స్ లో ఇందులో ఏ యాంటీజెన్ ఉంది, ఇందులో కూడా ఏ యాంటీజెన్ ఉంది, ఏ యాంటీబాడీ వేసినాం, అప్పుడు ఏమవుతుంది, దీనికి దీనికి మధ్యన రింగ్ ఏర్పడుతుంది, దీనికి దీనికి మధ్యన కూడా రింగ్ ఏర్పడుతుంది. సో దట్ మీన్స్ దిస్ ఇండికేట్స్ దిస్ ఆర్క్ ఇండికేట్స్ దట్ both these two antigens are same. Okay, both these antigens are interacting with the anti and this single antibody, అంటే ఇవి రెండు ఒకటే అన్నమాట. ఓకే, సపోజ్ ఇదొక పర్సన్ నుంచి తీసినాం, లేదంటే ఇదొక సోర్స్ నుంచి తీసినాం, ఇదొక సోర్స్ నుంచి తీసినాం, వేరు వేరు సోర్స్ నుంచి తీసుకొచ్చి మన యాంటీబాడీస్ తో మనం ఇంటరాక్ట్ చేస్తే ఈ రకంగా ఆర్క్ వచ్చింది అనుకోండి, అంటే ఇద్దరికి సేమ్ యాంటీజెన్ ఉంది అన్నట్టు. అలా కాకుండా ఒకటి బ్లడ్ గ్రూప్ లాంటిది, సపోజ్ యాంటీజెన్ ఏ ఉంది, ఇంకొక పర్సన్ బి ఉంది, మనం ఏం చేశాము అని అంటే అప్పుడు యాంటీజెన్ ఏని బిని రెండు యాంటీబాడీస్ ని ఈ వెల్లులో వేసాం, ఈ రెండో వెల్లులో వేసాం, అప్పుడు ఏమవుతుంది, ఏతోని ఏ యాంటీబాడీ రియాక్షన్ అవుతుంది, బితోని బి యాంటీబాడీ రియాక్షన్ అవుతుంది. కానీ ఇవి రెండు రియాక్షన్ అయినా కూడా ఈ రకమైన ఆర్క్ రాదు, స్మూత్ ఆర్క్ రాదు. దీని మధ్యలో ఒక లైన్ వస్తుంది, దీని మధ్యలో ఒక లైన్ వస్తుంది, ఇది ఒకదాని ఒకటి క్రాస్ అవుతుంది. ఓకే, సో ఈ ఫస్ట్ దాన్ని ఏమంటాను, ఐడెంటిటీ అంటాను. అంటే ఇది మనకి రెఫరెన్స్ అనుకోండి, ఇది మనం కొత్తగా మనం తెలుసుకుంటాను, ఈ యాంటీజెన్ ఒకటా కాదా అని. ఓకే, ఒకటే అయింది అనుకోండి ఐడెంటిటీ అయితే ఆర్క్ వస్తుంది. ఇది వేర్వేరు అయితే ఐడెంటిటీ లేదు కాబట్టి, నాన్ ఐడెంటిటీ కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఓకే, ఒకవేళ పార్షల్ ఐడెంటిటీ ఉంటే, అంటే ఇందులో ఏబి అన్న రెండు ఉన్నాయి, ఇందులో ఏసి అన్న రెండు యాంటీజెన్స్ ఉన్నాయి. ఓకేనా, రెండిట్లలో ఏ అనేది కామన్ గా ఉన్నది. ఓకే, ఇప్పుడు ఏబిని యాంటీబాడీస్ ని వాడడం, అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఏబిలో ఉన్న యాంటీబాడీ ఏ interacts with this one, antibody B interacts with this one, but in this case antigen A interacts with this one. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ దాంట్లో బాగా ఇంటరాక్షన్ అయింది కాబట్టి స్ట్రైట్ లైన్ వచ్చింది. ఓకే, ఏకేమో ఆర్క్ వచ్చింది, బికేమో స్ట్రైట్ లైన్ వచ్చింది. సో కాబట్టి ఏమొచ్చింది, ఒక స్పర్ ఏర్పడింది. సో ఇఫ్ ద ప్రిసిపిటేషన్ బ్యాండ్ appears like arc, then these two antigens are same. If it shows two lines that are intersecting each other, then the two antibodies are different, sorry, antigens are different. Okay, so if there is a spur like appearance in the precipitation band, that means partial మ్యాచ్ ఐడెంటిటీ ఈజ్ దేర్. సో దట్ మీన్స్ కొంతవరకు రెండు మ్యాచ్ అవుతున్నాయి, 100% మ్యాచ్ అవుతలేవు. ఓకే, సో దాన్ని బట్టి ఇప్పుడు మనకేం తెలుస్తుంది, ఇన్ ద రియాక్షన్ ఆఫ్ డాష్ ద టూ నాన్ ఐడెంటికల్ యాంటీజెన్, సో వన్ ఇస్ ఏ, వన్ ఇస్ బి, ఆర్ అప్లై టు టూ అడ్జసెంట్ వేర్స్, అప్లై చేసాం ఏబీలను, అప్పుడు ఏమైతుంది, ప్రిసిపిటేషన్ బ్యాండ్ ఏబీలు వేరు కాబట్టి మనని ఇంటర్సెక్ట్ అవుతాయి, క్రాస్ అవుతాయి. కనుక ఇక్కడ ఏమంటున్నాం, నాన్ ఐడెంటికల్ యాంటీజెన్స్ కాబట్టి నాన్ ఐడెంటిటీ. ఓకే, ఇంటరాక్షన్ ఆఫ్ నాన్ ఐడెంటిటీ ఇది. ఓకే, నాన్ ఐడెంటిటీ, రియాక్షన్ ఆఫ్ నాన్ ఐడెంటిటీ అనేది అక్కడ ఆన్సర్. ఓకే, 16 లో డాష్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ రెండరింగ్ ద ప్యాథోజన్ టు హార్మ్లెస్ స్ట్రెయిన్. ఓకే, ఏ ప్రాసెస్ వల్ల ప్యాథోజన్ ని మనం హార్మ్లెస్ స్ట్రెయిన్ గా మారుస్తున్నాం, అంటే ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తే మనకు కరోనా వస్తుంది, మనకు డేంజర్ అవుతుంది. కానీ వ్యాక్సిన్ లో ఏం చేసినాం, లైవ్ వైరస్ నే వాడినాం, అయినప్పటికీ కూడా మనకు డిసీజ్ రావట్లేదు కానీ ఇమ్యూనిటీ వస్తుంది.
ఎలా అంటే దాని యొక్క పాథోజెనిసిస్‌ని తగ్గించి దాన్ని బాగా వీక్ చేశాం. అంటే మన బాడీలో నార్మల్ వైరస్ లాగా గ్రో కాలేదు. నార్మల్ వైరస్ లాగా మనకి డిసీజ్‌ని కాజ్ చేయలేదు. నార్మల్ వైరస్ లాగా హార్మ్ చేయలేదు అది. బాగా వీక్‌గా ఉంటది. కానీ దాని మీద ఉన్న ఎపిటోప్స్‌ని యాంటీబాడీస్ గుర్తుపడతాయి. బి సెల్స్ గుర్తుపడతాయి. ఇమ్యూనిటీ కూడా వస్తుంది. ఓకే. సో, అలా హార్మ్‌ఫుల్ స్ట్రెయిన్‌ని హార్మ్‌లెస్ స్ట్రెయిన్‌గా కన్వర్ట్ చేయడాన్ని మనం ఏమంటాం? అంటే వీక్ చేయడాన్ని ఏమంటాం? దట్ ఈస్ కాల్డ్ అటెన్యుయేషన్. సో, ఇక్కడ టైప్స్ ఆఫ్ వాక్సిన్స్ గనుక చూస్తే టైప్స్ ఆఫ్ వాక్సిన్స్‌లో ఈ వాక్సిన్స్ దేని కిందకొస్తది? ఆర్టిఫిషియల్‌గా బయట నుంచి యాంటిజెన్స్‌ని ఇస్తున్నాం కాబట్టి ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ కిందకొస్తుంది. ఓకే. సో, వైరస్‌ని ఎన్ని రకాలుగా మన బాడీలోకి పంపించొచ్చు. పంపించి వైరస్ గాని, బాక్టీరియా గాని యాంటిజెన్‌ని మనకి పాథోజెనిసిటీ ఉండదు. కానీ యాంటిజెనిసిటీ మాత్రం దానికుండాలి. సో, 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ బాక్టీరియా ఇలాంటి పాథోజెనిక్ ఎలా ఉంటుందంటే ఒకటి పాథోజెనిసిటీ. పాథోజెనిసిటీ మీన్స్ డిసీజ్‌ని కాజ్ చేస్తాయి. ఓకే. యాంటీజెనిసిటీ మీన్స్ యాంటీబాడీస్‌ని ప్రొడక్షన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే. యాంటీబాడీస్‌ని ప్రొడక్షన్ చేయడానికి యూజ్ అవుతది. ఓకే. సో, కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. వాటి వల్ల డిసీజ్ ఏం రాదు. కానీ యాంటీబాడీస్ మాత్రం ప్రొడక్షన్ అయితాయి. ఇప్పుడు పెన్సిలిన్ ఉందనుకోండి. పెన్సిలిన్ ఇంజెక్ట్ చేస్తే హ్యాప్టెన్ అది. అదొక క్యారియర్‌కి బైండ్ అయితది. యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయితది కొంతమందిలో. ఓకే. టైమ్ ఇన్సులిన్ సారీ పెన్సిలిన్ ఇంజెక్ట్ చేస్తే అది రియాక్షన్ అయితది వాళ్ళకి. అలా అవుతది. అందరికి కాదది. సో, ఆ రకంగా పెన్సిలిన్ అనేది మనకి అక్కడ యాంటీజెనిసిటీ ఉంది. కానీ దాని వల్ల డిసీజ్ వస్తుందా? అదేం బాక్టీరియా కాదు, వైరస్ కాదు కాబట్టి. సో, అది పాథోజెనిసిటీ లేదన్నమాట. సో, కనుక మనం వాక్సిన్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి? వి హావ్ టు డిక్రీజ్ ద పాథోజెనిసిటీ. అట్ ద సేమ్ టైమ్ వి హావ్ టు ప్రొటెక్ట్ ద యాంటీజెనిసిటీ ఆఫ్ ద యాంటిజెన్. ఓకే. యాంటిజెన్స్‌కి లాస్ కావద్దు. కానీ పాథోజెనిసిటీని మాత్రం తగ్గించాలి. అప్పుడు మాత్రం మనం సేవ్ ఉంటాం. సో, దానికోసం బెస్ట్ వే ఏంటిది? ట్రెడిషనల్ వ్యాక్సిన్స్‌లో బెస్ట్ వే ఏంటిదంటే కిల్డ్ ఆర్గానిజం. బాక్టీరియాని గాని, వైరస్‌ని గాని ముందే కిల్ చేశామనుకోండి, అయినా వాటి మీద ఎపిటోప్స్ ఉంటాయి. మనకి యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయి. సో, కనుక కిల్ చేసి వాటిని ఇంజెక్ట్ చేశామనుకోండి వ్యాక్సిన్ లాగా ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ అది కిల్డ్ కాబట్టి దాని మీద ఉన్న ఎపిటోప్స్ పాడైపోతాయి. అది ప్రొలిఫరేషన్ కాలేదు. కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్‌ని బాగా యాక్టివేట్ చేయలేదది. సో, దానివల్ల మనకి ఇమ్యూనిటీ వస్తుంది గానీ చాలా తక్కువొస్తుంది. ఓకే. ఇది చైనా వాళ్ళు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్. అదేం చేస్తుంది 50% ఎఫెక్టివ్‌గా ఉంటది. కిల్డ్ వ్యాక్సిన్ అది. ఓకే. బాగా ఎఫెక్టివ్ ఉండాలి అంటే లైవ్ వ్యాక్సిన్ వాడాలి. కానీ లైవ్ బాక్టీరియాను, వైరస్‌ని గనుక ఇంజెక్ట్ చేస్తే మనకు పాథోజెనిసిటీ డిసీజ్ వస్తుంది కాబట్టి ఆ లైవ్ దాన్నేం చేయాలి? ఇనాక్టివేట్ చేయాలి. సో, అంటే అది బ్రతికే ఉంటుంది. కానీ బాగా వీక్‌గా ఉంటుంది. సో, దాన్నేమంటాం అటెన్యూయేటెడ్. అటెన్యూయేటెడ్ అంటే ఏంటి? వీక్‌గా తయారు చేశారు మనం. ఓకే. తర్వాత కొన్ని సందర్భాల్లో బాక్టీరియా, వైరస్‌లే గాకుండా సమ్ టాక్సిన్స్ ఆల్సో యాక్ట్ యాజ్ యాంటిజెన్స్. ఓకే. టాక్సిన్స్ వల్లనే మనకు డేంజర్ అవుతాయి. డిప్థీరియా టాక్సిన్, కలరా టాక్సిన్, టెటానస్ టాక్సిన్. సో, ఇవన్నీ గూడా చాలా డేంజరస్ టాక్సిన్స్. ఈ టాక్సిన్స్ వల్ల మనకి డేంజర్ అవుతది గాబట్టి, ఈ టాక్సిన్స్‌ని ఫార్మలిన్‌తోని కెమికల్‌గా కలిపి రియాక్షన్ చేశామనుకోండి అప్పుడేమవుతది? అది టాక్సిన్ ఇనాక్టివ్ అయితది. అది మనకేం డేంజర్ గాదు. దాన్ని మనం ఇంజెక్ట్ చేసుకున్నామనుకోండి అది వ్యాక్సిన్ లాగా పనిజేస్తది. సో, వాటినేమంటామంటే టాక్సాయిడ్స్. టాక్సాయిడ్స్ మీన్స్ inactivated form of toxin which can be used as an vaccine. ఓకే. సో, ఇవి ట్రెడిషనల్. లైవ్ తీసుకోవచ్చు. లైవ్ బట్ అటెన్యూయేటెడ్ తీసుకోవచ్చు. కిల్డ్ తీసుకోవచ్చు. లేదా వాటి టాక్సిన్స్ తీసుకోవచ్చు. ఇదంతా ఓల్డ్ మోడల్. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ఏమొచ్చింది? ఇదంతా ఎందుకు? మనకు బాక్టీరియా మొత్తం కాదు కదా కావాల్సింది. దాని మీద ఎపిటోపే కావాలి కాబట్టి వైరస్ మొత్తం మనకెందుకు? కరోనా వైరస్. కరోనా వైరస్ మీద ఉన్న స్పైక్ ప్రోటీన్ కదా యాంటీజెనిసిటీ కారణము. కాబట్టి ఈ స్పైక్ ప్రోటీన్ ఒక్కదాన్నే తీసుకుందాం అని అనుకున్నాం. వాటిని సబ్ యూనిట్ వ్యాక్సిన్ అంటాం. ఓకే. ఓన్లీ ద యాంటీజెనిక్ ఎపిటోప్ మాత్రమే కట్ చేసి వాటిని మనం డైరెక్ట్ యూజ్ చేస్తే సబ్ యూనిట్ వ్యాక్సిన్స్. సింథటిక్ పెప్టైడ్ వాక్యూల్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే. ఎప్టోప్ మ్యాపింగ్ చేస్తాము. దాని నుంచి దాన్ని యూజ్ చేసి డీఎన్ఏ తయారు చేస్తాం. డీఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారు చేస్తాం. ఆ ప్రోటీన్‌ని ఆర్టిఫిషియల్‌గా తయారు చేసి, ఆ ప్రోటీన్‌ని మనం వ్యాక్సిన్ లాగా సింథటిక్.
ఆర్డిఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏంటిది? ఈ డిఎన్ఏనే, ఇక్కడ తయారు చేసిన డిఎన్ఏనే డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తాం. ఈ డిఎన్ఏ మన సెల్స్ లోకి వెళ్తుంది. ఆ సెల్ మన సెల్లులోనే ఆ ప్రోటీన్ ను తయారు చేస్తుంది. ఆ ప్రోటీన్ మన సెల్ నుంచి బయటకు వస్తుంది. అక్కడనే యాంటీజెన్ లాగా పనిచేస్తుంది. మనకి ఇమ్యూనిటీ వస్తుంది. సో మనం బయట డిఎన్ఏ నుంచి బయట ప్రోటీన్ తయారు చేసి మనం ఇంజెక్ట్ చేసుకోవడమేమో సింథటిక్ పెప్టైడ్ వ్యాక్సిన్. అలా కాకుండా డిఎన్ఏనే డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తే మన మన సెల్నే ఫ్యాక్టరీ లాగా వాడుకొని మన బాడీ సెల్స్ లోనే యాంటీజెన్ తయారవుతుంది. ఇమ్యూనిటీ కూడా వస్తుంది. దాన్ని డిఎన్ఏ వ్యాక్సిన్స్ అని అంటారు. సో ఆర్డిఎన్ఏ వ్యాక్సిన్స్ అంటే ఏంటిది? ఈ ఈ డిఎన్ఏ మనం ఒక వెక్టర్ మాలిక్యూల్ లో పెడతాము. ఒక రికాంబినెంట్ డిఎన్ఏ తయారు చేస్తాం. ఆ డిఎన్ఏ తయారు చేస్తాం. ఈ ఆర్డిఎన్ఏని మనం ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, సేమ్ డిఎన్ఏ వ్యాక్సిన్ ఆర్డిఎన్ఏ తేడా ఏం లేదు. ఓకే, సో కానీ ఇక్కడ ఇదేమో వెక్టర్ ద్వారా వెళ్తుంది. ఇదేమో డైరెక్ట్ గా మనం సెల్స్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇది ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? డాష్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రెండరింగ్ ద ప్యాథోజన్ టు హార్మ్లెస్ గా మార్చే ప్రాసెస్ ని ఏమంటాం? ఓకే, ఏమంటున్నాం మనం దాన్ని? అటెన్యుయేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రెండరింగ్ ద ప్యాథోజన్ టు ఏ హార్మ్లెస్ స్ట్రెయిన్. అటెన్యుయేషన్ అనేది ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ది 17. Some organisms cause the disease in the host by releasing gas like diphtheria and tetanus. ఇంతకుముందు చెప్పుకున్నాం డిప్తీరియా, టాక్సిన్, టెటానస్ టాక్సిన్ ఇలాంటి వాటిని రిలీజ్ చేయడం వల్ల మనకి డిసీజ్ ని కలిగిస్తున్నాయి అవి. ఓకే, ఏంటిది ఇక్కడ ఆన్సర్? టాక్సిన్స్. ఓకే, సమ్ ఆర్గానిజమ్స్ కాజ్ డిసీజ్ ఇన్ ద హోస్ట్ బై రిలీజింగ్ టాక్సిన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్తీరియా అండ్ tetanus. Okay, next. Dash vaccines contain individual components like purified surface molecules of microorganisms. ఇక్కడ చూడండి, ప్యూరిఫైడ్ సర్ఫేస్ మాలిక్యూల్స్. దట్ మీన్స్ కరోనా మీద ఉన్న స్పైక్ ప్రోటీన్ మాత్రమే కట్ చేసి మనం వాటిని యూజ్ చేస్తే, సో దట్ ఈస్ కాల్డ్ సబ్ యూనిట్ వ్యాక్సిన్స్. ఓకే, సబ్ యూనిట్ వ్యాక్సిన్స్. నెక్స్ట్, ద పర్సన్ విత్ డాష్ బ్లడ్ గ్రూప్ డాష్ బ్లడ్ కంటైన్స్ యాంటీజెన్ బి. యాంటీజెన్ బి ఉంది అంటే వన్ బ్లడ్ గ్రూప్ ఏంటిది? బి గ్రూప్ అన్నారు. బి గ్రూప్ వాళ్ళకి ఏముంటుంది? ఆర్బిసి ఉంటుంది. ఆర్బిసి మీద ఏముంటుంది? ఈ బి అనే యాంటీజెన్ ఉంటుంది. కనుక వీడి బ్లడ్ లో ఏముంటుంది? యాంటీబాడీ బి ఉండదు. ఉంటే అది ఇంటరాక్ట్ అవుతుంది, బ్లడ్ అంతా బ్రేక్ అవుతుంది, చాలా డేంజర్ అవుతుంది. సో కనుక యాంటీజెన్ బి ఉంటే ఆటోమేటిక్ యాంటీబాడీ ఏ ఉంటుంది. ఓకే, యాంటీజెన్ ఏ ఉంటే యాంటీబాడీ బి ఉంటుంది, వైస్ వర్స, అట్లా ఆపోజిట్ గా ఉంటున్నారు. సో వీడి బ్లడ్ గ్రూప్ ఏంటిది ఇప్పుడు? బి బ్లడ్ గ్రూప్ కాబట్టి యాంటీజెన్ బి ఉంది, యాంటీబాడీ ఏ ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ 28. ఇన్ డాష్ జోన్ ద ప్రిసిపిటేషన్ అక్కర్స్ వేర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ ఇస్ ఈక్వల్. ఇది మనం ఆల్రెడీ చెప్పాం. యాంటీజెన్ యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కడ ఈక్వల్ అయితే అక్కడనే ప్రిసిపిటేషన్ బ్యాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద జోన్ ఆఫ్ ఈక్వివాలెన్స్. ఓకే, జోన్ ఆఫ్ ఈక్వివాలెన్స్ మనం ఆల్రెడీ అందులో చూసాము. ఇక్కడ చూడండి, యాంటీబాడీ ఎలా ఉంది? ఈక్వల్ కాన్సన్ట్రేషన్ లో ఈక్వల్ గా స్ప్రెడ్ అయిపోయింది. కానీ యాంటీజెన్ ఈ వెలులో ఉంది. సో కాబట్టి ఏమవుతుంది? వెలులో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వెలు నుంచి దూరంగా స్ప్రెడ్ అవుతున్న కొద్దీ కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. సో ఎక్కడో ఒక దగ్గర ఇవి రెండు మ్యాచ్ అవుతాయి. ఇక్కడ ఎక్కడ మ్యాచ్ అయిందో అక్కడ ఒక ప్రెసిపిటేషన్ బ్యాండ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ వై it is called the precipitation line appears where the concentration of antigen is proportional to the antibody concentration. So దాన్ని ఏమంటున్నాం? జోన్ ఆఫ్ ఈక్వివాలెన్స్ అంటున్నాం. ఓకే, జోన్ ఆఫ్ ఈక్వివాలెన్స్. 21. Dash reaction involves binding of particulate antigen to its specific antibody. ఇది ఆల్రెడీ వచ్చింది. If the antigen is particulate antigen, then it is called agglutination. If the antigen is soluble antigen, it is called precipitation reaction. Okay? 22nd. Dash vaccines are prepared by inserting an antigen coding DNA into a plasmid. This is good to wait for. Okay, we prepared a DNA which has sequence that codes for a antigen. ఓకే, ఎపిటోప్. ఓకే, ఎపిటోప్ లో ఉన్న సీక్వెన్స్ ని కోడ్ చేసే ఒక డిఎన్ఏ, దాన్ని ప్లాస్మిడ్ లో ఇన్సర్ట్ చేసినాం.
చేసి ట్రాన్స్ఫెక్టెడ్ పోస్ట్ సెల్కు పంపిస్తాను. ఇప్పుడు దాన్ని ఏమంటాం? ఆర్‌డిఎన్ఏ వ్యాక్సిన్ అంటాం. ఓకేనా? ప్లాస్మిడ్ వస్తే ఆర్‌డిఎన్ఏ వ్యాక్సిన్. ఓకే. So here recombinant vaccine. Recombinant vaccines are proteins or DNA recombinant that is okay. So ఇక్కడ these proteins are DNA recombinants introduced the forms. ఓకే. రికాంబినెంట్ దాంట్లో ఏం చేస్తున్నాం మనం? వీఆర్ యూజింగ్ ప్లాస్మిడ్, వీఆర్ యూజింగ్ ఏ ప్లాస్మిడ్ వెక్టార్ అండ్ వీఆర్ ఇన్సర్టింగ్ ద ఫారెన్ జీన్. ఓకే. ఏ జీన్ అయితే మనకి యాంటీజెన్ గా కోడ్ చేస్తుందో ఆ జీన్, అండ్ దట్ జీన్ ఈస్ introducing into the host cell, transfection, host cell. Now this rDNA will be integrated into the host genome, and when it is expressed, it produces antigenic protein, and this antigenic protein is released out of the cell, and now it induces the immune system, ultimately leading to the production of antibodies. ఓకే. యాంటీబాడీస్ ప్రొడక్షన్. సో కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం? రికాంబినెంట్ వ్యాక్సిన్ అంటున్నాం. తర్వాత 23 in dash technique enzyme linked antibody would be used to assay antigen. సో ఇది మనందరికీ తెలిసిందే, ఎలిసా టెస్ట్ అది. సో ఎలిసా టెస్ట్ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోజార్బెంట్ అసే అంటే ఏంటిది? ఇమ్యునో మీన్స్ యాంటీబాడీ, జార్బెంట్ మీన్స్ అటాచ్మెంట్. what is that we are attaching to that antibody? That is enzyme. So we have antibody, and to that antibody we attached an enzyme molecule. Okay. What is the role of enzyme molecule? Enzyme can convert a substrate to product. If the substrate is a chromogenic substrate, then once the reaction takes place, then the substrate is converted into a colored product. ఓకే. మనకు కలర్ కనుక వచ్చిందంటే అక్కడ రియాక్షన్ జరిగింది అన్నట్టు. సో దీన్ని మనం ఏమంటాం? ఎలిసా టెస్ట్ అంటాం, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోజార్బెంట్ అసే. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే చాలా తక్కువ క్వాంటిటీలో డిటెక్ట్ చేయడం వీలుగా, అంటే అగ్లూటినేషన్ వల్ల కానీ ప్రెసిపిటేషన్ వల్ల కానీ యాంటీజెన్ ఎంత ఉన్నదో మనం అక్కడ అసలు రియాక్షన్ కూడా మనం ఐడెంటిఫై చేయలే అంత చాలా తక్కువగా ఉంటే, జనరల్ గా హెచ్ఐవి ఎయిడ్స్ దానికోసం యూజ్ చేస్తాం మనం దీన్ని. చాలా తక్కువ యాంటీజెన్ ఉంటే దాన్ని గుర్తుపట్టడం మనకి సాధ్యం కాదు. సో అలాంటప్పుడు తక్కువ దగ్గర కూడా రియాక్షన్ జరగాలంటే సెన్సిటివిటీ ఎక్కువగా ఉండాలి. ఆ సెన్సిటివిటీ ఎక్కువగా ఉన్న టెస్ట్ నే మనం ఎలిసా టెస్ట్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇలాంటి వెల్స్ తీసుకుంటాం. ఓకే. దిస్ ఇస్ ద వెల్. ఓకే. ఆ వెల్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ చూపించినట్టే వెల్స్ ఉంటాయి మనకి. ఇది ఇక్కడ కింద చూపించారు కదా, ఇలాంటి వెల్స్ లాగా ఉంటుంది. ఈ వెల్స్ లో ఒక్క వెల్ తీసుకుందాం. ఇందులో మనం ఏం చేసామనంటే మైక్రో టైటర్ ప్లేట్లో ఇక్కడ ఏం చేసామంటే యాంటీజెన్ ను మనం యూజ్ చేసాం. పేషెంట్ బాడీలోంచి తీసిన సీరం ని మనం వేసాం, అందులో యాంటీజెన్ ఉంది అంటే హెచ్ఐవి వైరస్ ఉంది అనుకుందాం. సో అది కోట్ కోట్ అవుతుంది, కింద వెలికి అతుక్కుంటుంది, అది అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే దానికి స్పెసిఫిక్ యాంటీబాడీస్ వేస్తాం. వేసినప్పుడు ఏమవుతుంది? ఆ స్పెసిఫిక్ యాంటీబాడీస్ బయట కిట్ లో దొరికినాయి, అవి ఏం చేస్తాయి? అవి దీనికి ఇంటరాక్షన్ అవుతాయి, కరెక్ట్ గా బైండ్ అవుతాయి. బైండ్ అయిన తర్వాత ఈ బైండ్ అయింది మనకి కంటికి అసలు కనబడదు, అస్సలు ఏం జరిగినట్టు కూడా తెలియదు. ఇప్పుడు జరిగిందని తెలియడానికి మనం సెకండ్ యాంటీబాడీని యూజ్ చేస్తాం, రెండో యాంటీబాడీ. ఈ యాంటీబాడీ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ యాంటీబాడీకి బైండ్ అవుతుంది. సో ఈ టెస్ట్ ఇది యాక్చువల్గా ఇండైరెక్ట్ ఎలిసా. డైరెక్ట్ ఎలిసాలో మాత్రం అలా ఉండదు. డైరెక్ట్ ఎలిసాలో ఎలా ఉంది? ఇదిగో ఇలా ఉంటుంది. యాంటీజెన్ యాడ్ చేసాము, యాంటీబాడీ ఆల్రెడీ ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీ యాడ్ చేసాం. చేసేసరికి ఏమైంది? యాంటీబాడీ యాంటీజెన్ కి అటాచ్ అయింది. అటాచ్ అయిన తర్వాత దీన్ని వాష్ చేస్తాం బాగా. వాష్ చేస్తే ఏమవుతుంది? ఈ యాంటీజెన్ ఉంటేనే యాంటీబాడీ అటాచ్ అయ్యి దానికి అలానే ఉంటుంది, వాష్ అవ్వదు. ఒకవేళ యాంటీజెన్ లేదనుకో యాంటీబాడీ వాష్ అయ్యి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఫస్ట్ స్టెప్ యాంటీజెన్ యాడ్ చేసాం, సెకండ్ స్టెప్ యాంటీబాడీ యాడ్ చేసాం, థర్డ్ స్టెప్ వాష్ చేసినాం. ఓకే. ఇప్పుడు యాంటీజెన్ ఉంది అనుకుందాం, అప్పుడు యాంటీబాడీ బైండ్ అవుతుంది, యాంటీబాడీకి ఎంజైమ్ ఉన్నది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ లో సబ్స్ట్రేట్ యాడ్ చేస్తాం, సబ్స్ట్రేట్ ఎంజైమ్ తో రియాక్షన్ అయ్యి కలర్ ఇస్తుంది. సో మనకి ఈ రకంగా ఈ కింద చూసినట్టు ఇట్లా చూసినట్టు కలర్ వచ్చింది అనుకోండి, అక్కడ పాజిటివ్ రియాక్షన్ అన్నట్టు. కలర్ రాకపోతే నెగటివ్ రియాక్షన్ అన్నట్టు. ఓకే. సో ఆ రకంగా ఉంటుంది. ఒకవేళ కనుక యాంటీజెన్ లేదు అంటే వాళ్ళు హెచ్ఐవి పేషెంట్ కాదు,
సో అప్పుడు ఏమవుతుంది, యాంటీజెన్ ఉండదు. కాబట్టి యాంటీబాడీ ఏమవుతుంది ఇందులో దేనికి బైండ్ కాదు. వాష్ చేసినప్పుడు యాంటీబాడీ కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు సబ్స్ట్రేట్ యాడ్ చేస్తే కలర్ అనేది ఫామ్ కాదు. ఓకేనా. సో ఇది ఈ ఎలిసా చాలా టైప్స్ ఉంటుంది. అందులో ఒకటి ఇది డైరెక్ట్ ఎలిసా. డైరెక్ట్ గా యాంటీబాడీని ఒకటే యాంటీబాడీని యూజ్ చేస్తున్నారు. తర్వాత ఇండైరెక్ట్ ఎలిసా ఉంటుంది. సో ఇందులో ఏమవుతుంది, ఫస్ట్ యాంటీబాడీకి ఎంజైమ్ ఉండదు. ఈ యాంటీబాడీనే మళ్ళీ దీనికి రెండో యాంటీబాడీ అటాచ్ అవుతుంది. దీన్ని మనం సెకండరీ యాంటీబాడీ అంటాం. దిస్ ఇస్ ప్రైమరీ యాంటీబాడీ. వాట్ ఈస్ ప్రైమరీ యాంటీబాడీ? విచ్ బైండ్స్ టు ద యాంటీజెన్. వాట్ ఈస్ సెకండరీ యాంటీబాడీ? విచ్ బైండ్స్ టు ద ప్రైమరీ యాంటీబాడీ. అంటే ఈ సెకండరీ యాంటీబాడీకి ప్రైమరీ యాంటీబాడీనే యాంటీజెన్. ఓకేనా. ఇది యాంటీజెన్ లాగా వాడుతుంది. అంటే ఒకదానిపైన ఇంకొకటి బైండ్ అవుతుంది. ఇలా బైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం సబ్స్ట్రేట్ వేస్తాం, ఆటోమేటిక్గా మనకి రియాక్షన్ జరిగి కలర్ వస్తే అది పాజిటివ్ రియాక్షన్. ఇండైరెక్ట్. అలా కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది, దాన్ని మనం శాండ్విచ్ ఎలిసా అని అంటాం. అంటే ఇదిగో ఇది శాండ్విచ్ ఎలిసా అంటాం. సో ఫస్ట్ యాంటీబాడీని వేస్తాం, తర్వాత యాంటీజెన్ వేస్తాం, దాని మీద మళ్ళీ ఇంకొక రెండో యాంటీబాడీని వేస్తాం. ఓకే. ఇప్పుడు రియాక్షన్ జరుగుతుంది, ప్రోడక్ట్ వస్తుంది. ఓకేనా. శాండ్విచ్ అని ఎందుకు అంటున్నాం? యాంటీజెన్ ఈజ్ ప్రజెంట్ బిట్వీన్ టూ యాంటీబాడీస్. ఈ యాంటీబాడీ ఏమో ఒక ఎపిటోప్ ని బైండ్ చేస్తుంది, ఈ యాంటీబాడీ ఇంకో ఎపిటోప్ ని బైండ్ చేస్తుంది. రెండు వేర్వేరు యాంటీబాడీస్, ఒకటే యాంటీజెన్, రెండు ఎపిటోప్స్. కానీ ఇండైరెక్ట్ ఎలిసాలో ఏం జరుగుతుంది, రెండు కంప్లీట్ గా ఒకటి మాత్రమే యాంటీజెన్ కు స్పెసిఫిక్, రెండోది ప్రైమరీ యాంటీబాడీకి స్పెసిఫిక్. కనుక వీటిని ప్రైమరీ సెకండరీ అంటాం. ఇందులో ఇందులో మాత్రము ఇందులో మాత్రం ప్రైమరీ సెకండరీ అనట్లేదు, ఫస్ట్ యాంటీబాడీ సెకండ్ యాంటీబాడీ అంటున్నాం. ఓకేనా. సో కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటిది, ఎలిసా. ఓకే, ఇది ఎలిసా. తర్వాత 24th, ఏ లివింగ్ మైక్రోబ్ విత్ రెడ్యూస్డ్ వైర్లెన్స్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ వ్యాక్సినేషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్. సో ఇది ఆల్రెడీ మళ్ళీ వచ్చింది, రిపీట్ అయింది, అట్టిన్యూయేటెడ్ అని అంటాం మనం. ఓకే. తర్వాత 25, డాష్ యాంటీబాడీస్ ఇన్వాల్వ్స్ ఇన్ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్, అలర్జిక్ రియాక్షన్. ఓకే, ఇది చూద్దాం అలర్జిక్ రియాక్షన్స్ అంటే ఏంటి అనేది. సో వాట్ ఈస్ హైపర్ సెన్సిటివిటీ? హైపర్ సెన్సిటివిటీ మీన్స్ ఓవర్ రియాక్షన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ టువర్డ్స్ one any antigen. So hypersensitivity is increased reaction or increased sensitivity by an animal body to antigen టు విచ్ ఇట్ హ్యాస్ ప్రీవియస్లీ ఎక్స్పోజ్డ్. అంటే సెకండ్ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓవర్గా రియాక్ట్ అవుతుంది బాడీ, ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువగా రియాక్ట్ కావడం వల్ల సెల్ఫ్ డ్యామేజ్ అవుతుంది, మనకే డ్యామేజ్ అవుతుంది. దాన్ని మనం హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అంటాం. దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్. ఓకే, ఇమ్మీడియట్ టైప్ ఒకటి, ఇంకొకటి డిలేడ్ టైప్. దీన్ని బట్టే మనం చెప్పొచ్చు ఇమ్మీడియట్ టైప్ అంటే ఏంటిది, యాంటీబాడీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ. హ్యూమోరల్ ఇమ్యూనిటీ వల్ల వచ్చే యాంటీబాడీస్ వల్ల మనకి హైపర్ సెన్సిటివిటీ వస్తే అది టైప్ 1, టైప్ 2, టైప్ 3, ఈ మూడు కూడా యాంటీబాడీస్ డిపెండెంట్ అన్నట్టు. కనుక ఇది ఇమ్మీడియట్ గా వెంటనే రియాక్షన్ కనిపిస్తుంది మనకి. అలా కాకుండా ఇవాళ మనకి యాంటీజెన్ వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ వచ్చింది అనుకో, దాన్ని డిలేడ్ అంటాం. దీనికి గల కారణం ఏంటిదంటే సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఇందులో, టీ లింఫోసైట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, టీ హెల్పర్ సెల్స్, టీసీ సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, యాంటీబాడీస్ ఇన్వాల్వ్ అయితేనేమో వెంటనే వస్తుంది, యాంటీబాడీస్ ఇన్వాల్వ్ కాకుండా టీ సెల్స్ ఇన్వాల్వ్ అయితేనేమో కొన్ని రోజుల తర్వాత వస్తుంది, దాన్ని డిలేడ్ టైప్ అంటాం. సో అందులో వచ్చే ఫస్ట్ది ఇమ్మీడియట్ టైప్ లో అన్నిటికన్నా బేసిక్ ఏంటిదంటే అలర్జీ రియాక్షన్స్. ఇది ఒక హైపర్ సెన్సిటివిటీ. అంటే మనకు బాగా స్నీజింగ్, తుమ్ములు రావడము, ఆ, తర్వాత ఊపిరి సరిగా ఆడకపోవడము, ఇలాంటివన్నీ ఆ, జరుగుతాయి అలర్జీ వచ్చినప్పుడు. సివియర్ అలర్జీ అటాక్ జరిగినప్పుడు అనఫైలాక్టిక్ షాక్ అంటాం. ఓకే, కొన్ని పడని ఏమన్నా ఉన్నప్పుడు మనం ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే డస్ట్ కానీ ఇలాంటివి ఎలర్జీ ఉంటాయి కదా, సో అలాంటివి వచ్చినప్పుడు. ఓకే, అప్పుడు తయారయ్యే యాంటీబాడీస్ ఏంటిది, ఐజీఈ. ఈ ఈ అనగానే అలర్జీ అని గుర్తుపెట్టుకోండి, ఈ అనగానే అలర్జీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఐజీఈ యాంటీబాడీస్ అలర్జిక్ రియాక్షన్స్ లో ఎక్కువగా అవి పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ టైం మనకి పడని ఒక కాంపౌండ్ ఉందనుకోండి, అది దాన్ని మనం ఫుడ్ లాగానో ఎలాగనో తీసుకుంటే అది ఏమవుతుంది, యాంటీజెన్ లాగా పనిచేస్తుంది, యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయి.
ఈ ప్రొడక్షన్ అయిన యాంటీబాడీస్ లో కొన్ని ఐజీఈ ఉంటాయి. ఈ ఐజీఈ ఏం చేస్తుంది? ఫస్ట్ టైం వచ్చినప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఈ